Asia now is Buddhist. ఈ ఆసియా మొత్తం కూడా ఈ బుద్ధిస్ట్ సంఘాలు ఉన్నాయి. If that people would have come as a missionaries, we all would have been Christian people. But see, they did not act in time. They didn't take gospel seriously. ఆ టైంలో రాజుగారు లెటర్ రాసి పోపు పంపినప్పుడు ఆ 100 మంది టీచర్స్ క్రీస్తు గురించి చెప్పడానికి కూర్చున్నట్టుగైతే అంతా కూడా దేవునిలోనికి వచ్చి మారిపోయేవాళ్ళు. ఆయన సీరియస్ గా తీసుకోవడం వల్ల బుద్ధిస్ట్ వచ్చి అంత ప్రభావితం చేశారు. Our church, you all should take gospel seriously, bring people to Christ. మనందరం కూడా ఈ యొక్క సువార్తను మనం సీరియస్ గా తీసుకొని మన ప్రజలందరినీ ప్రభావితం చేయాలి, వారిని దేవునికి నడిపించాలి. Think about one day you go to eternity. ఆలోచించండి, ఒక దినం మీరు నిత్య జీవంలోకి వెళ్తారు. That person whom you love, your father, mother, brother, sister, not coming there. ఒకసారి ఆలోచించండి, మీ తండ్రో, మీ తల్లిలో, మీ అన్నో, మీ చెల్లిలో, మీ కొడుకో ఆ నిత్య జీవంలోనికి వాళ్ళు రాకుండా దూరంగా నరకంలో ఎలా ఉంటుంది? Your own sister, your own brother, their family not knowing Jesus. మీ సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు క్రీస్తు గురించి తెలుసుకోలేదు, ఎలా ఉంటుంది? Or your friend who you really like them, know them, love them, they don't know Jesus. మీ స్నేహితుడు నువ్వు నిజంగా ప్రేమించే వాళ్ళు క్రీస్తుని తెలుసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? So during Christmas time, ఈ క్రిస్మస్ సీజన్లో